సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము నాగ్పూర్ కి వచ్చినాం. మీరు అయితే షార్ట్స్ అయితే చూసుంటారు. సో ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి బోర్ కొడతా ఉంటే ఏదో ఫస్ట్ ప్లాన్ వేసింది ఈడే మావాడు. జూకి వెళ్దామని చెప్పి 4 hours టైం ఉందని చెప్పి జూకి వెళ్దామని డిసైడ్ అయిపోయి అందరం కజిన్స్ అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ ముందు వెనకాల అందరం అయితే సో జూకి అయితే బయలుదేరిపోయాం అనమాట. సో మా డ్రైవర్ అన్న అయితే తీసుకెళ్తున్నారు జూకి. ఇదే జూ అనమాట. సో ఇక్కడే చలో సిద్దిక్ భాయ్ అల్తాఫ్ నంబర్ సైడ్ రాద్దాం. ఇదో ఇవన్నీ నా ఎక్విప్మెంట్ అనమాట. పవర్ బ్యాంక్, మైక్, బ్యాగ్ బాగుంది కదా ఇవన్నీ. ఇక్కడ 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 వెయిట్ చేయబాకని చెప్పు. సరే హతాలే ఉత్తరాది సిద్ధి అది సిద్ధికు అబ్బా ఇదే నాగ్పూర్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి కూడా. సో గైస్, సో ఇది కొంచెం చిన్న జూ అనమాట. సో నాగ్పూర్ లో పెట్టిన ఫస్ట్ జూ అంట. సో ఇక్కడ చూసారా మొత్తం హిందీలోనే ఉంటాయి. సో ఇక్కడ కొన్ని జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ పావ్ బాజీలు, నూడిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. టికెట్ 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 లేనా అదే అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇదే చలో చలో. సో ఇదే మొత్తం జూ. పిల్లలకి టాయ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఓ నైస్. అడల్ట్ 40, చైల్డ్ 20. మనం చైల్డ్ కాదు, అడల్ట్. సో అదే అనమాట. టికెట్ కౌంటర్. బాబు ట్రైన్ లో ప్రాక్టీస్ చేస్తాడు కదా. ట్రైన్ లో వచ్చినప్పటి నుంచి పానీ బోలో పానీ, చాయ్ బోలో చాయ్ అని. छह बड़े लोग एक छोटे लोग. कितना 260 रुपए. సో గైస్, మా 7 members కి 260 రూపీస్ అయింది. సో ఇది గ్రే కలర్ కనిపిస్తుంది కదా, ఇది అడల్ట్. పింక్ కలర్ ది చైల్డ్ అనమాట. సో మా చెల్లికి 20 రూపీసే, మా అందరికి 40 రూపీస్. సో ఎంట్రన్స్ ఎక్కడ చూద్దాం. एक బాటిల్ 2 బాటిల్ పానీ ले. సో ఇక్కడ వచ్చిన కంటెంట్ దొరికింది. ఏం చేద్దాం అని ఆలోచిస్తా ఉన్నా. కానీ ఒక అకేషన్ పైన వచ్చామన్నమాట. సో బ్లాగ్స్ ప్లాన్ చేయలేమనుకున్నాం, బట్ చేసాము. చూడండి, ఈడ F1 వాడి చెల్లి. మా వంశంలో లాస్ట్. అన్ని కొంచెం గారావంగా పెంచుతున్నాం, కానీ కిండలు మాత్రం వేరే లెవెల్కి ఉంటాయి. ఏమమ్మా, నిజమా కాదా? సో మా వాళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. సో గైస్, ఇప్పుడు టికెట్స్ చూపియాలి. వెళ్ళి బయలులో ఉన్నాయి. आप ही रख लेंगे. बाघ बाघ किधर रहेगा था? बाघ सिद्दीक रे. సో మరీ పెద్ద జూ కాదు, మరీ చిన్న జూ కాదు. సో నాగ్పూర్ లో పెట్టిన ఫస్ట్ జూ అంట. గైడ్ సిద్దిక్, గైడ్ వేర్ వి వాంట్ టు గో. రండి. పక్షులా పక్షులా మేరే. ఓ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ బెంగళూరులో ఆ బ్లాగ్ చూడండి. ఆస్ట్రిచ్ చూసి 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 విరిక్తి వచ్చింది మాకు. ఆస్ట్రిచ్ కాదు, ఇవి వాళ్ళ జాతివి చిన్నవి ఉంటాయి కదా. ఈమూస్ ఈమూస్ అవును, ఈము. ఈ ఆస్ట్రిచ్ లోవి చిన్న జాతి అన్నమాట. ఇవి హైట్ ఇంతే ఉంటాయి, సేమ్ బుద్ధి. వాళ్ళకి బ్రెయిన్, వాళ్ళ కన్నంతా కూడా ఉండదు. రండి.
ఎండ చూడండి భయంకరంగా ఉంది అసలు క్లైంట్ దగ్గర. బాగుంది కానీ గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో గాయస్ ఇక్కడ ఒక ఎక్వేరియం పెట్టేసి ఉన్నాను, షార్క్ ఉన్నాను, షార్క్. సో ఇప్పుడు ఎక్వేరియంస్ ఉన్న ఏరియాకి అయితే వచ్చాము. సో ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయో. హై భలే ఉన్నాయి కదా, కలర్ కలర్ గా. అది వా కలర్ కలర్ గా సూపర్ ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి ఇంకొక రకమైన చేప అన్నమాట. ఇక్కడేమో హిందీలో రాస్తున్నారు. అయ్యో సింగిల్, ఇది బ్రేకప్ అయినట్టుంది, ఇది సింగిల్ గా ఉంది. సో ఇవి నాన్ వెజ్, ఇది వెజిటేరియన్స్ గా, నాన్ వెజ్ ఇవి. నేను చాలా దాంట్లో చూసుంటాను, మనం వేలు పెట్టినా కానీ కొరికేస్తాయి. ఇది చాలా ఓల్డ్ కాలమైన జూ అన్నమాట. అది మొత్తం ఓల్డ్ ఓల్డ్ గానే ఉన్నాయి. నాగ్పూర్లోనే ఫస్ట్ జూ. సో అలానే కంటిన్యూ చేశారు. ఇంకోటి కూడా పెద్ద జూ ఉందంట వేరే దగ్గర. చూడండి ఇందాక మనం చూపించాం కదా, సో ఆ దాని ఫ్యామిలీ కొంచెం కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి. ఓ లగలేకపోతే అవి యాక్టింగ్ చేస్తాయి గాయస్. సో ఇవి ఏ ఏ కాయ దగ్గర డేవిల్ ఫిష్ ఇది. అవి కాదు, సో ఇవి మూవీస్ లో చూపిస్తా ఉంటారు కదా, చూడండి అవే అన్నమాట. తక్కువగానే ఉన్నాయి ఫిషెస్. గైస్ ఇవి ప్యారెట్స్ ఉండదు, కనిపిస్తుందా? వెయిట్, విల్ సెండ్ నియర్. ఇద్దండి ఇక్కడ ఉంది చూడండి ప్యారెట్. ఏ చోటు, ఏ చోటు, ఏ చోటు. చూసారా రికార్డ్ అయింది. రే రే దేఖో రే, చూడండి కెమెరాకి ఫాలో అవుతుంది చూసారా. అరే దేఖతా రే. ఇవన్నీ పరెడ్స్ అన్నమాట. సో ఇంకా అక్కడ ఉన్నాయి. అందరు జాస్తి. ఓ వెరీ నైస్, వా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి లవ్ బర్డ్స్, లవ్ ప్యారెట్స్. చల్ చల్, ఇక్కడ పిచ్చుకలు, చిన్న చిన్న ప్యారెట్స్ అనుకుంటాయి, చిన్నవి చిన్నవి. సో నాకు ట్రైపాడ్ స్టిక్ ఉంది కాబట్టి దగ్గర పంపించి అయితే షూట్ చేయగలుగుతున్నాను. సో అది ప్యారెట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఏ రాష్ట్రానికి చెందినవన్నీ స్టేట్ బర్డ్స్ ఆఫ్ ఇండియా చూసారా, ఒకసారి లుక్ వేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్కి ఇండియన్ రోలర్ అంట. వెయిట్, కర్ణాటక కూడా అదే, తెలంగాణకు కూడా అదే. నైస్. కొన్ని కొన్ని మనకు తెలుసా అసలు ఇండియన్ రూలర్ అనే బర్డ్ పేరు నేను ఇప్పుడే వింటున్నాను. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆ బర్డ్ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం వింటాను నేను. సో ఇలాంటి ప్లేస్కి వచ్చి ఏదో నేర్చుకోవచ్చు అనమాట. సో మనకన్నా పిల్లలు వస్తేనే బాగా నేర్చుకుంటారు, బాగా ఉంటుంది అనమాట. సో ఫాక్స్ గుంటనక్క, మీ లైఫ్లో ఈ ఫాక్స్ అనే ఎనిమల్కి ఎవరికి ప్లేస్ ఇస్తారో అయితే కామెంట్ అయితే చేయండి. సో చాలా మంది పోలుస్తూ ఉంటారు. సో నాకు తెలిసి ఇది లోపల ఉండదు, బయటికి వచ్చి ఉండదు. బయట ఉందా, లోపల ఉందా? లేదు గాయస్, ఇక్కడ లేదు, ఫాక్స్ లేదు. సో ఈ జూకి వస్తే ఏంటంటే అవి బయట ఉన్నప్పుడు చూడాలి, లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయలేము, మనం వచ్చిన టైం కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట. సో నాకు ఇక్కడ నచ్చింది అంటే గ్రీనరీ సూపర్ సూపర్. ఇది కాదు రే మామూ, రే మామూ రే గాయ్స్. దీనికోసం వెయిటింగ్, రండి పట్టుకోరా. గైస్ ఇవి మన ఆంధ్రాలో చాలానే ఉంటాయి, జూలో పెట్టాలా దీన్ని. సో ఇవి
సో అవి ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది. సో నేను ఏంటంటే ట్రైపాడ్ తో ముందు పంపిస్తున్నాను. ఏదేంద్రా చోటు మోటు 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 మియా మియా అదే. సో గాయ్స్ మీకు దీంట్లో కనిపిస్తుంటది, నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. చిరుతపులి నాలాంటిది ఆడ పడుకుంటుంది. సో ఇది పులియా పులియా. సో ఇవి కదా మనకు కావాల్సింది. కాయరే కిదర్ రే. సూపర్ సూపర్. సో గైస్ అక్కడ అదిగోండి కనిపిస్తుందో లేదో, ఇది కానీ పైన పడతాయి అసలు ఇంకేం లేదు. గైస్ కనిపిస్తుందా? ఉంది ఇక్కడ చిన్నదిరా. దౌడతారు వచ్చో. సో అక్కడ రెండు ఉన్నాయి అన్నమాట. సో రెండు ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా? నేను దీనిలో జూమ్ చేయలేను అనమాట. సో అందుకే నేను ఫోన్ లో జూమ్ చేసి క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో రెండు ఉన్నాయి. చిన్న జూ అనమాట ఇది. మనం అంత ఎంజాయ్ చేయలేము కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది పికాక్ కనిపిస్తుందా? ఇదే పికాక్. చలోనే ఓ దేశం చలో. సో ఈ పక్క జింకలు ఉన్నాయండి, జింకలు. సో ఇదండి జింకలు మంద. సో ఇవన్నీ జింకలు అనమాట. కొమ్ములు ఉన్నవి మేల్, కొమ్ములు లేని ఫీమేల్. సో ఈ పక్క ఒక గ్రూప్, ఈ పక్క గ్రూప్ ఎక్కువ ఉన్నాయి. సో గాయ్స్ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకుని కూడా వచ్చేస్తున్నాము. చాలా చిన్న జూ అనమాట. సో ఇవి ఇంకో బ్రీడ్ అనమాట. అవి ఏ गाया है मेरे बड़े बड़े रहते वो जो एक जिंका बेगा एक ब्रीड. ए गायल है मेरे बाबा. ए फोटो देख रहे. సో మావాడేమో ఈ బావులు అంటున్నాడు, నేనైతే కాదంటున్నాను. గైస్ ఇదండి కనిపిస్తుందా? ఇవన్నీ జంటగా గ్రూప్ గా ఉంటున్నాయి అది. సో ఇంత మించి ఏం లేదు ఇక్కడ. పదండి వెళ్దాం. సో ఇలా తిరుక్కొని ఇలా రౌండ్ ఒకటి అయిపోయింది అంతే. సో ఇంకిందాక మనం వచ్చాం కదా ఎక్వేరియం దగ్గరికి అయితే వచ్చేసాము. స్ట్రైట్ అయ్యే పూచింగే, స్ట్రైట్ అయ్యే గేంగే ఉందేమో చూద్దాం ఒకసారి. ఏ నో నాట్ అలో హెరే, నాట్ అలో. సో ఇక్కడ ఇంకా సో ఇదే అనమాట ఇంకా ఎండ్. సో ఏంటంటే ఎక్కువగా పార్క్ ఏరియా ఉందన్నమాట. సో యానిమల్స్ అంటూ తక్కువ. సో ఏదో మ్యాప్ లో కనిపించింది, ఇంటికి దగ్గరగా ఉందని చెప్పి వచ్చేసాము. సో ఏదో కొంచెం టైం పాస్ అయింది కదా. 1 అవర్, జస్ట్ 1 అవర్ లో మొత్తం కంప్లీట్ చేసాం. సో ఇదండి మనం వచ్చిన ఎక్వేరియం ప్లేస్ అది. సో ఇదన్నమాట. జియాజన్ చదవచ్చు నికాలనే ట్రైన్. సో ఇంతకు మించి ఇంకా ఏమి లేవు ఇక్కడ. సో ఇది కూడా పార్క్ ఏరియానే. ఇంకో ప్లేస్ ఏమైనా వెళ్దామా? రే జీజు క్యాబ్ లేకతో బావగారు ఏం చెప్పారంటే ఈరోజు ఒక్క ప్లేస్ వెళ్ళేసరండి, రేపు వెళ్దాం మిగతావన్నీ అన్నారయ్యా. ఇప్పుడు వేస్ట్ కదా ఇంతసేపు అంటే ఇంకా మీరు తీసుకొచ్చింది, నాకే నా ప్లాన్ ఏం లేదు. సో ఇది వెయిట్ చూడండి, వే టు ఎగ్జిట్. సో గాయ్స్ సో సడన్ ప్లాన్ అనమాట ఇది. సో నా దాంట్లో కూడా ఛార్జ్ అంటూ లేదనమాట. సో గోప్రోలో ఛార్జింగ్ లేదు. సో ఇంకేం లేదు, ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది కదా, అదే ఎగ్జిట్ అనమాట. సో కొంతసేపు ఇక్కడ కూర్చొని సో మేమైతే బయలుదేరిపోతాం.
సో ఈ బ్లాగ్ కానీ మీకు కానీ నచ్చినైతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ 10Kకి దగ్గరగా ఉంది. సో 10Kకి వస్తే ఇంకా నాకు బూస్టప్ అవుద్ది కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని కూడా అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇంకోసారి చెప్తున్నాను, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో మరొక వీడియోలో కలుసుకుందాం. అల్టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.